హరే కృష్ణ. మనం వామన దేవుడి గురించి చదువుతున్నాం. ఎలాగైతే ఆ బలి మహారాజు అసురులతోటి యుద్ధం జరిగిన తర్వాత ఆయన బలి మహారాజు ఈ అసురులకి ఆయన రాజు. దేవ దేవతలతో యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు బలి మహారాజుని చంపి ఒక పర్వత శిఖరం మీద పడేస్తారు. అప్పుడు ఆయన్ని సంజీవని ద్వారా ఒకరు బతికిస్తారు. ఎవరు? చనిపోయిన బలి మహారాజుని ఒకరు బతికిస్తారు. శంకరాచార్యులు శుక్రాచార్య ప్రభు. శుక్రాచార్యులు. శంకరాచార్యులు అంటే ఈ కలియుగంలో వచ్చారు. పరమశివుని అవతారం. శుక్రాచార్యుడు ఈ దైత్యులకి గురువు. సో ఆ విధంగా వాళ్ళు కృతజ్ఞతతోటి బలి మహారాజు శుక్రాచార్యుడికి సేవ చేస్తారు. ఆ విధంగా గురువుకి బ్రాహ్మణులకి సేవ చేయటం ద్వారా అతనికి విపరీతమైన ఆశీస్సులు వచ్చి ఆశీర్వాదంతో విపరీతమైన శక్తులు వస్తాయి. అప్పుడు వాళ్ళందరూ కలిసి శుక్రాచార్యులు వీళ్ళు అతనితోటి ఒక యజ్ఞం చేపిస్తారు. ఆ యజ్ఞం పేరేంటి? విశ్వజిత్ యజ్ఞం. విశ్వజిత్ అంటే విశ్వ అంటే విశ్వము, జిత్ అంటే జయించడం. మొత్తం విశ్వాన్ని జయించగల శక్తి వస్తుంది అనమాట యజ్ఞంతో. ఆ విశ్వజిత్ యజ్ఞం చేసిన తర్వాత బలి మహారాజు ఆ యజ్ఞకొండం నుండి ఒక పెద్ద రథం వచ్చింది. పసుపచ్చటి గుర్రాలు, ధనుస్సు ఇవన్నీ వచ్చినాయి. ప్రహ్లాదుడు ఒక మాల వేశారు. అవన్నీ తీసుకొని ఇంద్రుడి దగ్గరికి వెళ్తారన్నమాట. ఇంద్రుడి దగ్గరికి వెళ్తే అక్కడ స్వర్గలోకం యొక్క వర్ణన వస్తుంది. అక్కడ ఎన్ని పక్షులు ఉన్నాయి, అక్కడ ఉన్న ఉద్యానవనాల గురించి, ఆకాశగంగా గురించి, అక్కడ బంగారు ద్వారాలు, వీటన్నిటి గురించి వస్తుందన్నమాట. ఆ విధంగా స్వర్గాన్ని ఎంతో సుందరంగా నిర్మించారు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? ఇంజనీర్ అన్నమాట. ఆయన దేవతలకు ఇంజనీర్. ఆయన విశ్వకర్మ. సో ఆ విధంగా విశ్వకర్మ నిర్మించారన్నమాట స్వర్గాన్ని ఎంతో అందంగా. ఆ విధంగా ఎంతో అందంగా నిర్మించారు విశ్వకర్మ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ శంఖాన్ని ఊదారు అనమాట బలి మహారాజు. శంఖాన్ని ఊదగానే అక్కడ ఉన్న స్త్రీలందరికి కూడా భయం కలిగింది. ఏంటి ఈ విధంగా అని బయటకు వచ్చి చూస్తే ఎటు సైడ్ చూసినా సరే బలి మహారాజు యొక్క సైన్యం. అది చూసి ఇతన్ని ఓడించడం మన వల్ల కాదు అని చెప్పి ఇంద్రుడు వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ గురువు పేరేంటి? బృహస్పతి దగ్గరికి వెళ్ళారనమాట. బృహస్పతి దగ్గరికి వెళ్తే బృహస్పతి చెప్పారు, వీళ్ళు బ్రాహ్మణులకి గురువుకి సేవ చేసి విపరీతమైన ఆశీర్వాదాన్ని కూడబెట్టుకున్నారు. వాళ్ళని ఇప్పుడు ఓడించడం కష్టం. మీరందరూ దాక్కోండి ఎటన్నా వెళ్ళి. ముందు ముందు ఈ బలి మహారాజు గురువుని అవమానిస్తాడు, అప్పుడు మీరు అతన్ని ఓడించవచ్చు అని చెప్పారన్నమాట. ఆ విధంగా ఇంద్రుడు వీళ్ళందరూ కూడా వేరు వేరు రూపాలు తీసుకొని ఎక్కడో అక్కడ దాక్కున్నారనమాట. ఆ విధంగా దాక్కుంటే ఈయన వెళ్ళి బలి మహారాజు వెళ్ళి కూర్చున్నారనమాట. ఇంద్రుడి యొక్క సింహాసనం మీద కూర్చొని స్వర్గాన్ని కైవసం చేసుకొని ఆక్రమించుకొని అక్కడే ఉన్నారు. కానీ ఒక వ్యక్తి ఇంద్రుడు కావాలంటే ఒక అర్హత ఉంటుంది. ఏమిటా అర్హత? అశ్వమేధ యాగాలు 100 అశ్వమేధ యాగాలు చేస్తేనే అక్కడ ఉండగలరు అనమాట. రావటం అయితే దక్కింది, కానీ నిలబెట్టుకోవాలి కదా. అందుకని చెప్పి ఆ బ్రాహ్మణులందరూ కలిసి ఆయన చేత 100 అశ్వమేధ యజ్ఞాలు చేయడానికి సంకల్పించి ఆ యజ్ఞాలన్నీ చేపిస్తూ ఉన్నారన్నమాట. ఆ విధంగా
బలి మహారాజు అక్కడ ఉన్నారు. కానీ ఈ దేవతల యొక్క తల్లి మాత్రం బాధలోకి వెళ్ళింది. ఆ తల్లి పేరేంటి? అదితి. అదితి. అదితి విపరీతమైన బాధలో ఉందన్నమాట. మా పిల్లలకి రాజ్యం లేదు, వాళ్ళు రాజ్యాన్ని కోల్పోయారని బాధపడుతూ ఉంటే ఎన్నో సంవత్సరాలు సమాధిలో ఉండి ధ్యానం చేసుకుంటూ భగవంతుడి మీద మళ్ళీ ఈ బాహ్య ప్రపంచానికి వచ్చారన్నమాట వాళ్ళ భర్త. ఎవరు? కశ్యపు. కశ్యప ముని. ఆ విధంగా కశ్యప ముని అదితి యొక్క ఆశ్రమానికి వచ్చి ప్రశ్నిస్తారనమాట. ఎందుకు ఇంత దిగాలుగా ఉన్నావు? ధర్మాన్ని పాటించడం లేదా? యజ్ఞాలు చేయలేదా? లేకపోతే ఇంటికి వచ్చిన అతిథికి సరిగా ఆతిథ్యం ఇవ్వలేదా? ఎందుకు నీకు ఇంత బాధగా ఉన్నావు అని అడుగుతారనమాట. అడిగి ఏ ఇంట్లోనైతే అతిథికి సరైన సత్కారం జరగకుండా బయటకు పంపిస్తారో ఆ ఇంటిని ఒకదానితో పోల్చారు. దేంతోటి? శ్మశానం. శ్మశానం కాదు. శ్మశానం కూడా అయి ఉండొచ్చు, వేరే ఎక్కడన్నా పోల్చి ఉండొచ్చు. ఇక్కడైతే అట్లా పోల్చలేదు. ఓకే. పొలాల్లో నక్కలు పడుకుంటాయి కొన్ని గుంటలు తీసుకొని. ఆ నక్కలు పడుకునే గుంటలతోటి పోల్చారన్నమాట ఆ ఇంటిని. సో ఆ విధంగా ఆయన ఇవన్నీ చెప్పగానే ఈమె చెప్పిద్ది అన్నమాట, అయ్యో నాకు అలాంటి బాధలేం లేదు, ధర్మాన్ని సరిగానే పాటిస్తున్నాను, యజ్ఞాలు చేస్తున్నాను, అలాగే అందరికీ అతిథులకి అడుక్కోవడానికి వచ్చే వాళ్ళకి అందరికీ సరిగానే చూసుకుంటున్నాను. కానీ మా పిల్లలకి రాజ్యం లేదు, దయచేసి వాళ్ళకి రాజ్యం ఇవ్వండి అంటే కశ్యప ముని ముందు బాధపడతారనమాట. అయ్యో చూడు ఈ కుటుంబ సభ్యుల పట్ల ఎంత ఆసక్తి ఉందో అని చెప్పి కొంచెం బాధపడి, సరే పర్లేదు, నువ్వు ఒక వ్రతం చెయ్యి, ఆ వ్రతం చేస్తే నీకు భగవంతుడి దర్శనం అవుతుంది అని చెప్తాడు అనమాట. ఏ వ్రతం అది? అయ్యో వ్రతం. పయో వ్రతం. ఎన్ని రోజులు చేయాలి? 12 రోజులు. 12 రోజులు. ఏమి తినాలి? పాలు. ఓన్లీ పాలు తాగాలి. ఓన్లీ పాలు తాగుతూ 12 రోజుల పాటు పయో వ్రతం చెయ్యి. ఆ చేస్తూ బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీద పడుకోవాలి. అలాగే ఆ రోజు భగవంతుడికి అభిషేకం చేయాలి, ఆయనకి నైవేద్యం పెట్టాలి, ఆయనకి కొన్ని మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రాలు చదవాలి. ఆ విధంగా పయోవ్రతం గురించి ఆయన చెబుతారనమాట. ఈ పయోవ్రతం నేను చెబుతాం లేదు, ఇది నాకు కూడా ఒకరు చెప్పారు. ఎవరది? కశ్యప మునికి ఈ పయోవ్రతాన్ని ఎవరు చెప్పారు? బ్రహ్మదేవుడు అన్నమాట. బ్రహ్మదేవుడు చెప్పారు. కాబట్టి మనం ఏది చెప్పినా సరే అది గురు పరంపరలో ఉన్నదే చెప్పాలి. మనంతట మనం కొత్తది సృష్టించకూడదు. ఆయన కొత్తదేమి సృష్టించలేదు, ఆల్రెడీ ఉన్నదాన్నే ఆయన విన్నదాన్నే చెప్పారన్నమాట. ఆ విధంగా ఈ అదితి 12 రోజుల పాటు ఈ వ్రతాన్ని చాలా శ్రద్ధగా, ఎటువంటి బద్ధకం లేకుండా చేసిందన్నమాట. ఆ విధంగా మనం భక్తిలో గనక ముందుకెళ్ళాలంటే గురువు గారు చెప్పిన ఏవైతే ఆజ్ఞలు ఇస్తారో వాటిని బద్ధకం లేకుండా చేయాలన్నమాట. 16 మాలలు ఉన్నాయి, ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి వెళ్ళొచ్చాం, ఇంట్లో పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకున్నాం, మాలలు అవిపోలేదు, కొన్ని మిగిలి ఉన్నాయి, ఇంక రాత్రి 10 అయింది, ఈ టైంలో మాలలు చేయాలా? లేకపోతే మెత్తటి పరుపు పిలుస్తుంది, ఫ్యాన్ వేస్తుంది, హాయిగా పడుకోవచ్చు అని ఉంది. ఆ సమయంలో మనం అనిపించింది అనమాట, ఎవరా నన్ను ఈ భక్తిలోకి తీసుకొచ్చింది అని వాళ్ళ మీద కోపం కూడా వచ్చింది. ఈ ఈ తలకాయ నొప్పి ఒకటి పెట్టారు నాకు అని. సో ఆ విధంగా మనం బద్ధకం లేకుండా ఎంత లేట్ అయినా సరే నేను అనుకున్న మాలల్ని ఆ రోజు చేయాల్సిందే. ఆ విధంగా అదితి ఆ విధంగా చేసింది, బద్ధకం లేకుండా చేసింది. కాబట్టే అదితికి భగవంతుడి యొక్క దర్శనం కలిగింది. మనం కూడా ఆ విధంగా మన భక్తిని బద్ధకం లేకుండా చేయాలి, ఉత్సాహంతో
చేయాలన్నమాట. రేపు రేపు అని అనుకోకూడదు అనమాట. ఏ రోజు ఆ రోజే కంప్లీట్ చేయాలి. ఆ విధంగా తన మనస్సుని ఇంద్రియాలని నియంత్రించుకొని ఆమె భగవంతుడి మీద మనస్సును పెట్టి తన ఆ, దీన్ని చేసిందన్నమాట. ఆ విధంగా మనం కూడా మనస్సుని ఇంద్రియాలని నియంత్రించుకోవాలంటే భగవంతుడి మీద పాదాల మీద మన మనసుని నిలబెడితే అది సులభంగా నియంత్రించవచ్చు అన్నమాట. ఆయన పాదాల మీద నిలబెట్టడం అంటే కనీసం ఆయన సేవల గురించి ఆలోచించడం. ఓకే, భగవంతుడికి ఈ సంవత్సరం ఈ విధంగా సేవ చేద్దాం, ఆ సేవకి ఏమేమి కావాలి అనే దాని గురించి ఆలోచనలో గనక మునిగిపోయామనుకోండి, మనసు మనకి వేరే ఎటు వెళ్లకుండా ఉంటుంది. ఓకే, ఈసారి ఆ ఈ పండగ వస్తుంది, ఈసారి ఈ పండగని మన ఊర్లో ఈ విధంగా చేద్దాం, ఆ విధంగా చేద్దాం అని దానికి ఏమేమి కావాలి పొద్దుగూకులు దాని గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, ఒక రకంగా భగవంతుడి సేవ గురించి ఆలోచించిన భగవంతుడి గురించి ఆలోచించినట్లే ఆ విధంగా మన మనసు నియంత్రించబడుతుంది. ఆ విధంగా అతిథి తన మనస్సుని ఇంద్రియాలని నియంత్రించుకొని ఆమె సేవ చేస్తున్న సమయంలో ఆ 12 రోజుల పయోవ్రతం అయిపోయింది. వెంటనే భగవంతుడి యొక్క దర్శనం దొరికింది అన్నమాట. భగవంతుడి దర్శనం దొరకగానే ఆమెలో ఒక దివ్యమైన ఆనందం కలిగింది. వెంటనే నుంచుంది ఆమె. నుంచొని మళ్ళీ వెంటనే దండవత్ ప్రణామాలు చేసింది. చేసి ఆ ఆమెకి ప్రార్థన చేయాలనుకుంటుంది, కానీ నోటమ్మట మాట రావట్లేదు. కళ్ళమ్మ నీళ్లు తిరుగుతున్నాయి, నీళ్లు కారుతున్నాయి. ఆ ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి. ఆ ఆ విధంగా శరీరం వణుకుతుంది. ఆ వణుకుతోటే ఆ బొంగురు పోయిన గొంతుతోటే ఆమె చిన్నగా ప్రార్థనలు చేసిందన్నమాట. చిన్నగా ప్రార్థనలు చేసి, మీరే అందరికంటే కూడా యశస్సు కలిగిన వ్యక్తి, మీ పేరు ఎక్కడైతే చదివితే అక్కడ మొత్తం మంగళకరమే ఉంటుంది, అందుకే జపం చేయాలి. జపం చేస్తే మనకి మంగళకరమే అవుతుంది ఏదైనా సరే. భగవంతుడి పేరు ఎక్కడుందో అక్కడంతా శుభమే జరుగుతుంది. మీరెప్పుడు దీనులకి అభాగ్యులకి మీరు శరణం ఇస్తారు అని చెబుతుంది అన్నమాట అదితి. ఆ విధంగా చెప్పి ఆమె ఆ భగవంతుడికి చెబుతుంది అన్నమాట. మీరు మీకు సేవ గనక చేస్తే వాళ్ళ యొక్క ఆయుష్ని ఎంతో పెంచుతారు. బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ అంతా పెంచగలుగుతారు. మీకు ఆ శక్తి ఉంది. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వగల శక్తి ఉంది. ఇంకా చిన్న చిన్నవి ఏముంది అంటే ఆమె చెబుతుంది అన్నమాట. ఆ నాకు ఈ కోరిక ఉంది కాబట్టి మీకు నా కోరికను తీర్చడం మీ కష్టమేమి కాదు అని అనగానే భగవంతుడు ఆమెకి చెప్పారన్నమాట ఆ సమయంలో. ఓ దేవతల యొక్క తల్లి అదితి దేవి, మీ మనసులో ఏముందో నాకు తెలుసు. భగవంతుడికి మనకి వేదాహం సమతీతాని వర్తమానాన్ని చార్జున, ఆయనకి భూతకాలంలో భవిష్య కాలంలో ఇప్పుడు జరుగుతున్నవి అన్నీ తెలుసు అన్నమాట. వెంటనే ఆయన చెప్పారన్నమాట, మీ మనసులో ఏమున్నదో నాకు ఖచ్చితంగా తెలుసు. మీరు దేవతల యొక్క భార్యలు, సారీ, అసురుల యొక్క భార్యలు వాళ్ళ భర్తలను పోగొట్టుకొని ఏడుస్తూ ఉండటం చూడాలనుకుంటున్నారు. అలాగే మీ పిల్లలకి రాజ్యం తిరిగి రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి నేను తీరుస్తాను ఆ కోరికని, కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే ఈ అసురులు వాళ్ళ గురువు బ్రాహ్మణుడిని గురువుని సేవ చేసి వాళ్ళు విపరీతమైన శక్తిని సాధించున్నారు. దాన్ని పోగొట్టాలి ముందు. కాబట్టి నేను మీ యొక్క కుమారుడుగా జన్మని తీసుకొని మీ మిగతా కుమారులకి రక్షణ కల్పిస్తాను అని చెప్పి, మీరు ఎలాగైతే నన్ను సేవ చేశారో అదే విధంగా మీ భర్తకు సేవ చేయండి అని చెప్పారన్నమాట. అని చెప్పి ఈ ఈ విషయాన్ని, నేను మీ గర్భంలో జన్మిస్తున్నానన్న విషయాన్ని రహస్యంగా ఉంచండి. రహస్యంగా ఉంచితేనే
ఏదైనా విజయవంతం అవుతుంది అని చెప్పి భగవంతుడు అక్కడి నుండి వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోగానే ఆమె చాలా ఆనందపడ్డారన్నమాట, అదితిదేవి. ఎలాగైతేనేమి భగవంతుడు వెంటనే కశ్యప మునికి అర్థమైందన్నమాట భగవంతుడు అతనిలో ప్రవేశించారని. ఆ విధంగా కశ్యప మునిలో ప్రవేశించి కశ్యప ముని హృదయంలో నుండి అదితిదేవి యొక్క హృదయంలోకి ప్రవేశించి అదితిదేవి హృదయం నుండి అదితిదేవి యొక్క గర్భంలోకి ప్రవేశించారన్నమాట. ఆ విధంగా భగవంతుడు ఆమె గర్భంలో ప్రవేశించగానే బ్రహ్మదేవుడికి అర్థమైంది విష్ణుమూర్తి ఈ అదితి యొక్క గర్భంలో ఉన్నారని చెప్పి ఆయన అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారన్నమాట. ప్రార్థన చేసి బ్రహ్మదేవుడు అక్కడి నుండి ఆ వెళ్ళిపోతారు. ఆయన చెబుతారు, మీరే ఎలాగైతే సముద్రంలో ఉన్న వ్యక్తికి ఒక పడవ కనబడితే అదే ఆశ అన్నమాట. లేకపోతే చచ్చిపోతాడు ఇంకా సేపట్లో. ఆ సమయంలో ఒక పడవ వచ్చింది అక్కడికి. ఆ పడవ ఆయన జీవితాన్ని కాపాడగలదు, అదే ఆశ. అదే విధంగా ఈ దేవతలకు మీరే ఆశ, వాళ్ళు తిరిగి స్వర్గాన్ని పొందాలంటే ఇంకా వేరే మార్గం లేదు అని ఆ విధంగా బ్రహ్మదేవుడు ప్రార్థనలు చేస్తారు వాళ్ళకి. ప్రార్థన చేసి ఆ బ్రహ్మదేవుడు వెళ్ళగానే తర్వాత వామన దేవుడు ఆవిర్భవిస్తారన్నమాట. భగవంతుడికి జన్మ మృత్యు జర వ్యాధి ఇవేమీ ఉండవు, కానీ లీలల కోసం అతను జన్మని స్వీకరిస్తారు. అందుకే ఎవరైతే భగవంతుడి జన్మ దివ్యమైనదని అర్థం చేసుకుంటారో వాళ్ళకి కూడా పునర్జన్మ ఉండదు. భగవద్గీతలో ఏదైనా శ్లోకం చెబుతారా దీన్ని సపోర్ట్ చేస్తూ? ఎవరైతే భగవంతుడి జన్మ ఇవన్నీ దివ్యమైనవి అని మే దివ్యం ఏవం ఏ ఎత్తి తప్ప ఆ పునర్జన్మ నైతి జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏవేతి తత్వతః త్వప్తాదేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. వెరీ గుడ్. కళ్యాణి గారు, వెంకటరత్నం గారు, మాధవి మాతాజీ వీళ్ళ ముగ్గురు చెప్పారు జన్మ కర్మ చెమే దివ్యం. ఎవరైతే భగవంతుడి యొక్క జన్మ ఆయన యొక్క కర్మలు దివ్యమైనవి అని తెలుసుకుంటారో వాళ్ళు తెత్వా దేహం పునర్జన్మ, వాళ్ళు ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు. సో ఆ విధంగా ఆ కానీ అందుకే ఆయన జన్మ తీసుకున్నా సరే ఆయనకి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ లీలల కోసం తీసుకుంటారు. ఆ విధంగా ఆయన జన్మించడం మనలాగా జన్మించరు, ఒక చిన్న పిల్లాడిలాగా. ఆయన జన్మించినప్పుడు శ్యామ వర్ణంలో ఆయన ఒక తామర పువ్వు లాంటి ముఖంతో శ్రీవత్సం ఉంది ఆయన ఛాతి మీద, అలాగే కంకణాలు ఇవన్నీ ఉన్నాయి. కిరీటంతో ఆయన ఛాతి మీద ఒక పూలమాల ఉంది, అలాగే జంధ్యం ఉంది. ఆ పూలమాల మీద పూలు ఎంతో తేనె కలిగి ఉంటే దాని చుట్టూతో తేనెటీగలు తిరుగుతున్నాయి. అలాగే కౌస్తుభం అని ఉంది మెడలో. ఆ విధంగా భగవంతుడు ఆవిర్భవించగానే ఆ చీకటి గదిలో పూర్తిగా వెలుగు వచ్చింది అన్నమాట. భగవంతుడి యొక్క ప్రకాశవంతంతో, భగవంతుడి యొక్క తేజస్సుతోటి మొత్తం ఆ గది అంతా ప్రకాశవంతమైంది. అంతా చుట్టుపక్కల దిశలన్నీ బాగా సంతోషం వచ్చింది అందరికి. అందరి జీవుల్లోకి, దేవతలకి, ఆవులకి, బ్రాహ్మణులకి, పర్వతాలు ఎటు చూసినా ఆనందమే ఆనందం. ఎందుకంటే భగవంతుడు ఆ శ్రావణ ద్వాదశి రోజు ఆయన ఆవిర్భవించారన్నమాట. శుక్లపక్షంలో ఆవిర్భవించగానే మొత్తం అభిజిత్ ముహూర్తంలో ఆవిర్భవించారు. చుట్టూతా మంగళకరంగా అయింది. దాన్నే మనం వామన ద్వాదశి అంటారు, లేదా విజయ ద్వాదశి అంటారు. చుట్టూతా దేవతలు వీళ్ళందరూ శంఖాలు ఊదించారు, అప్సరసులు నాట్యం చేశారు, గంధర్వులు పాటలు పాడారు, సిద్ధులు, విద్యాధరులు, కింపురుషులు, కిన్నెరలు, చారణులు, యక్షులు, రాక్షసులు, సుపర్ణులు వీళ్ళందరూ కూడా ఆ వచ్చి పూలు చల్లారన్నమాట భగవంతుడి మీద.
అవన్నీ చూసి ఒక్కసారిగా అదితి ఆశ్చర్యపోయింది అనమాట. ఆశ్చర్యపోయింది. కశ్యపముని చూశారు, వాళ్ళ నాన్న జై జై అన్నారు ఆయన. ఆ విధంగా చతుర్భుజ రూపంలో వచ్చిన ఆ భగవంతుడు ఇలాగే కృష్ణుడిలాగే అన్నమాట. కృష్ణుడు కూడా మొదట చతుర్భుజ రూపంలో దర్శనం ఇచ్చారు వసుదేవుడికి, దేవకికి. ఇక్కడ కూడా అదితికి, కశ్యపునికి ఆమెను అలాగే దర్శనం ఇచ్చారు. దాని తర్వాత అతను మళ్ళీ ఒక వామనుడుగా, ఒక మరగుజ్జులాగా తయారయ్యారనమాట. ఒక బ్రహ్మచారి రూపాన్ని స్వీకరించారు. స్వీకరించగానే ఇక అందరూ ఆయనకి ఉపనయనం చేయాలి. ఉపనయనం చేశారు. ఉపనయనం అప్పుడు గాయత్రి మంత్రం చెబుతారు. మరి గాయత్రి మంత్రం ఎవరు చెప్పాలంటే సూర్యుడు వచ్చారు. నేను చెబుతాను గాయత్రి మంత్రం అని ఆయన చెప్పారు. జందెం వేయాలి మెడలో. బృహస్పతి వచ్చారు ముందుకి, నేను వేస్తానని చెప్పి. అలాగే బ్రహ్మచారికి కట్టుకోవటానికి ఈ జింక చర్మం కావాలి. భూదేవి వచ్చి ఆ జింక చర్మాన్ని ఇచ్చింది. అలాగే ఒక దండ ఉంటుంది చేతిలో, ఆ దండ, ఆ కమండలు, దండ కమండలు అని. సో అది ఆ దండాన్ని సోముడు అంటే చంద్రుడు ఇచ్చారన్నమాట. అలాగే వాళ్ళ అమ్మ వచ్చి కౌపీను కట్టుకోవటానికి ఒక బట్ట ఇచ్చింది. అలాగే ఇంద్రుడు వచ్చి ఒక గొడుగు ఇచ్చారు. బ్రహ్మదేవుడు వచ్చి కమండలం ఇచ్చారు. సప్త ఋషులు వచ్చి దర్భను ఇచ్చారు. సరస్వతీదేవి వచ్చి రుద్రాక్షమాలు ఇచ్చింది. కుబేరుడు వచ్చి బ్రహ్మచారి అంటే అడుక్కోవాలి, భిక్షాటన చేయాలి. దానికి ఓ పాత్ర ఉండాలి, భిక్షం ఎత్తుకునే పాత్ర. అది కుబేరుడు ఇచ్చారు. అలాగే పార్వతీదేవి వచ్చి ఆయనకి మొట్టమొదటి భిక్ష వేసింది. అదంతా ఇక వెంటనే ఆ ఆయన ఆ వామన దేవుడు అదే సమయంలో ఎవరో చెప్పారు బలి మహారాజు అశ్వమేధ యజ్ఞం చేస్తున్నారని. ఆయన వెంటనే నేను యాక్చువల్గా బలి మహారాజు గొప్ప భక్తుడు. ఆయనకి కృప చూయించడం కోసం భగవంతుడు ఈ వామన దేవుడు నడుచుకుంటూ వెళ్ళారన్నమాట. నడుచుకుంటూ వెళ్ళగానే ఆ భృగు కృత్య అని ఎక్కడైతే యజ్ఞం చేస్తున్నారో అక్కడికి వెళ్ళారన్నమాట. వెళ్ళగానే ఆ యజ్ఞం చేస్తున్న ఎవరైతే ఉన్నారో యజ్ఞ పండితులు వాళ్ళందరూ చూశారన్నమాట. ఆ దిశగా ఒక సూర్యుడు వస్తున్నారా అన్నట్లు తేజోవంతంగా వస్తున్నాడు అన్నమాట ఈ వామన దేవుడు. చూడగానే వాళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఎవరై ఉంటారు ఈయన అని ఒకసారి అందరూ ఆ పండితులు, యజ్ఞ పండితులు అందరూ లేచి నుంచున్నారు అన్నమాట. లేచి నుంచొని వామన దేవుడిని ఆహ్వానించి ఆయన కూర్చోబెట్టి బలి మహారాజు చాలా ఆనందపడ్డారు. ఇంత గొప్ప ఆ తేజస్సు కలిగిన బ్రాహ్మణుడు మన యజ్ఞదానికి వచ్చారు అని చెప్పి ఆయన కూర్చోబెట్టి ఆయన పాదాలు గడిగి, బలి మహారాజుకు తెలుసు అన్నమాట ఈయనే విష్ణుమూర్తి అయి ఉంటారని. ఎలాగైతే శివుడు కూడా విష్ణుమూర్తి యొక్క చరణామృతిని తన శిరస్సు మీద ఉంచుకుంటారో, ఎలాగైతే గంగాదేవిని శివుని యొక్క అది విష్ణుమూర్తి యొక్క చరణామృతం ఆయన ఉంచుకుంటారు. అదేవిధంగా ఈ బలి మహారాజు కూడా ఆ పాదాన్ని కడిగిన నీటిని తన తల మీద ఉంచుకున్నారు అన్నమాట. ఆ విధంగా ఒక మహాజనుడు ఇంకో మహాజనుడు, 12 మంది మహాజనులు ఉంటారు. అందులో ఈ శివుడు, బలి మహారాజు కూడా ఒకరన్నమాట. ఒక మహాజనుడిని ఇంకో మహాజనుడు అనుసరించి దాన్ని తల మీద ఉంచుకున్నారు అన్నమాట. ఇంక తర్వాత బలి మహారాజు చెప్పారన్నమాట వామన దేవుడికి, మీకు స్వాగతం మా ఇక్కడ మేము యజ్ఞం చేస్తున్నాం కదా, ఇక్కడికి మీ రాకతోటి మా పూర్వీకులందరూ కూడా సంతృష్టి చెందారు. మా వంశమే శుద్ధీకరణ అయిపోయింది మీ రాకతోటి. మా యొక్క పాపాలన్నీ తొలగిపోయినాయి అని చెప్పి, మీరు దేన్నో కోరుతూ వచ్చినట్లున్నారు. మీకేం కావాలో చెప్పండి. ఒక గోవు కావాలా, బంగారం కావాలా, ఇల్లు కావాలా, లేకపోతే మంచి భోజనం కావాలా, లేకపోతే పెళ్లి చేసుకోవడానికి బ్రాహ్మణ కన్య కావాలా, లేకపోతే గ్రామాలు కావాలా, అగ్రహారాలు కావాలా, గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, రథాలు కావాలా,
మీకు ఏది కావాలన్నా చెప్పండి, నేను దాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను అని బలి మహారాజు వామన దేవుడిని అడిగారన్నమాట. అది విన్న తర్వాత వామన దేవుడు చెప్పారన్నమాట, మీరు ఈ బ్రాహ్మణుల యొక్క మార్గదర్శకత్వంలో రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు, చాలా మంచిది. అదే విధంగా ఆ ప్రహ్లాదుడు కూడా మీకు ఆ మార్గదర్శకం ఇస్తున్నారు అని చెప్పి ఆయన వాళ్ళ కుటుంబాన్ని పొగుడుతారన్నమాట. మీ కుటుంబంలో ఎవ్వరు ఒక పిసినారి అనే వాళ్ళే లేరు. బ్రాహ్మణులు ఏదొచ్చి దానం అడిగినా ఇచ్చేవాళ్ళు, అదే క్షత్రియులు వచ్చి యుద్ధం చేయమన్నా చేసేవాళ్ళు. ఒక క్షత్రియుడు ఇంకో క్షత్రియుడు యుద్ధం చేయమని పిలిస్తే వెనక్కు తగ్గకూడదు అన్నమాట. అదే బ్రాహ్మణుడు ఏదన్నా దానం అడిగితే వెనక్కి తగ్గకూడదు. ఆ విధంగా మీ కుటుంబంలో ఎవరు ఇప్పటి వరకు బ్రాహ్మణుడికి లేదు అని చెప్పలేదు, అలాగే క్షత్రియులకి యుద్ధం చేయనని చెప్పలేదు. అంత గొప్ప వంశం మీది అని హిరణ్యాక్షుడు అని మీ బాబాయ్ కాదులే, తాత కూడా కాదు, ముత్తాత, ఆయన హిరణ్యాక్షుడు ఎంతో ఆ పరాక్రమవంతుడు. ఆయన ఎంత పరాక్రమవంతుడంటే ఆయన ఎవరిని వరుణ దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట, నాతో పోరాడని. వరుణ దేవుడికి కోపం వస్తుంది, కానీ ఆయన యొక్క శక్తిని చూసి ఆ నేను ముసలాతన్ని అయ్యాను, నేను పోరాడలేను, నువ్వు వరాహ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని గర్వాన్ని అనుస్తారని పంపిస్తారు. ఆ విధంగా వరాహ దేవుడు ఎంతో కష్టంతో చంపాడు హిరణ్యాక్షని. అదే విధంగా ఆ హిరణ్యాక్షుడు చనిపోయాక హిరణ్యకశిపుడు ఈ ముత్తాత ఆయన ఎంతో కోపంతో విష్ణుమూర్తిని చంపడానికి అన్ని చోట్లకి వెళ్ళారు. ఆయన చూసి విష్ణుమూర్తి భయపడి అన్ని చోట్లకు పారిపోయినా సరే హిరణ్యాక్షుడు వెంటబడుతుంటే అప్పుడు విష్ణుమూర్తి అనుకున్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇతను నన్ను వెంటబడతాడని చెప్పి ఆ హిరణ్యకశిపుడు యొక్క శ్వాస ద్వారా ఆయన ముక్కులో నుండి లోపలికి వెళ్ళి ఆ హిరణ్యకశిపుడు యొక్క హృదయంలో దాక్కున్నాడు భయపడి అని చెబుతారన్నమాట. ఆ విధంగా ఒక్కోసారి భగవంతుడు కూడా అబద్ధాలు చెబుతారన్నమాట. ఇక్కడ వామనదేవుడు అబద్ధం చెబుతున్నారు, విష్ణుమూర్తికి భయం కలిగింది మీ తాత హిరణ్యకశిపుడిని చూసి అని. ఈ అబద్ధం చెప్పటం, లోభము, కామము, భయం, అలాగే క్రోధం, ఇవన్నీ జీవులలో ఉండకూడదు అన్నమాట. జీవుల్లో ఉంటే అవి మంచిది కాదు, కానీ భగవంతుల్లో ఇలాంటివి ఉంటే అవి ఆయన భక్తులలో ఆనందాన్ని పెంచుతాయి. ఎలాగైతే కృష్ణుడు అబద్ధం చెబుతారు, మట్టి తిని నేను తినలేదని, అది లీల అన్నమాట. అది వాళ్ళ తల్లిలో మిగతా భక్తుల్లో ఎంతో ఆనందాన్ని పెంచుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా అబద్ధం చెబుతున్నారు. హిరణ్యకశిపుడిని చూసి విష్ణుమూర్తి భయపడి పారిపోయి ఆయన హృదయంలోనే దాక్కున్నారు, హిరణ్యకశిపుడి హృదయంలోనే అని చెబుతున్నారు అన్నమాట. ఇక చివరికి హిరణ్యకశిపుడు ఎక్కడ ఎతికినా దొరకలేదులే అని చెప్పి విష్ణుమూర్తి చనిపోయాడు అని డిసైడ్ చేస్తారన్నమాట. ఎవరైతే బౌద్ధ మతాన్ని పాటిస్తారో వాళ్ళు కూడా ఇదే అన్నమాట, శూన్యము అంటే భగవంతుడు లేరు, ఎవరు లేరు, ఏముందంటే చివరికి ఏమీ ఉండదు, శూన్యం ఉంటుందంటారు. వాళ్ళని శూన్యవాదులు అంటారు. అందుకే ప్రభుపాదుల వారి ప్రణాతి మంత్రలో నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిని, ఈ పాశ్చాత్య దేశాలన్నీ శూన్యవాదంతో, అలాగే భగవంతుడికి జీవుడికి తేడా లేదు, అలాగే ఆధ్యాత్మిక జగత్తులో ఎలాంటి విశేషం ఉండదు, అంతా లైటే ఉంటుంది, ఇలాంటివన్నీ చెబుతూ ఉంటారు అనమాట. అటువంటి వాళ్ళని ఆ ధరింపజేయడానికి వెళ్ళిన ఓ భక్తి వేదాంత స్వామి, మీకు మేము ప్రణామాలు అర్పిస్తున్నామని వస్తుంది ప్రభుపాదుల వారి ప్రణతిలో. సో ఈ బౌద్ధ మతాన్ని పాటించే వాళ్ళు శూన్యవాదులు అన్నమాట. వాళ్ళు ఏంది, శూన్యమే ఉంటుంది, భగవంతుడు లేరు, వైకుంఠం లేదు, ఏమి లేవు అంటారు. కానీ అది నిజం కాదన్నమాట. ఈ హిరణ్యకశిపుడు కూడా అలాగే, నేను ఎక్కడ అన్ని చోట్ల ఎత్తుకని నాకు కనబడలేదంటే ఆయన లేడు ఇంకా అని చెప్పి తీర్మానించుకున్నాడు అన్నమాట.
తీర్మానించుకొని ఆ అలా విపరీతమైన కోపంతో ఉన్నాడు. అలాగే మీ నాన్నగారు విరోచనుడు, ఆయన కూడా ఎంతో దాన ధర్మాలు, దేవతలందరూ బ్రాహ్మణుల లాగా వాళ్ళు కపటంగా వేషధారులై వచ్చి మీ నాన్నగారిని అడిగారు, మేము బ్రాహ్మణులం అండి, మాకు ఏదన్నా దానం ఇవ్వండి అని. విరోచనుడు ఉండి మీకు ఏమి కావాలని అడిగారు. ఏమి కావాలనగానే ఆయన చెప్పారన్నమాట, మాకు కావాల్సిందే మీ ప్రాణాలు అని. ఆయన వెంటనే బ్రాహ్మణులు అడిగారు కాబట్టి ఇస్తానని చెప్పి ఆ విరోచనుడు తన ప్రాణాలనే అర్పించారన్నమాట. సో ఆ విధంగా మీ వంశంలో అందరూ గొప్ప వాళ్ళే. ఎవరి దగ్గరకైనా ఏదైనా అడగటానికి వెళ్తే వెంటనే అడగకూడదు, ముందు పొగడాలి వాళ్ళని పొగిడి, మీ ఇంట్లో మీ వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు ఈ విధంగా అని పొగిడి, తర్వాత మన దీన పరిస్థితిని చెప్పి చివరికి అడగాలి. అప్పుడు మనకి లభించడానికి అవకాశం ఉంటుంది. అదే ఇక్కడ వామన దేవుడు చేస్తున్నారు. అలాగే మీరు కూడా ధర్మాన్ని పాటిస్తున్నారు అని చెప్పి వామన దేవుడు బాగా పొగిడారనమాట. పొగిడి చివరికి మీరు నాకు చెప్పారు ఆవుల్ని ఇస్తాను, లేకపోతే ఇంటిని ఇస్తాను, బ్రాహ్మణ కన్యని ఇస్తాను, అగ్రహారాలు ఇస్తాను, గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ ఇస్తాను అంటున్నారు. నాకు అవన్నీ వద్దండి. నాకు కావాల్సిందే ఒక 3 అడుగుల స్థలము. ఆ 3 అడుగుల స్థలంలో నేను ఒక చిన్న ఆశ్రమాన్ని నిర్మించుకొని అందులో ఉంటాను. జనాలు నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి తెచ్చి ఇస్తూ ఉంటారు తినటానికి, దాంతో నేను బతికేస్తాను. కాబట్టి నాకు కావాల్సింది ఈ 3 అడుగుల స్థలమే అని చెబుతారన్నమాట. నాకు తెలుసు మీరు ఎంతో దాన గుణం కలిగిన వాళ్ళు, ఏది అడిగినా సరే అది ఇవ్వగలగరని. కానీ ఒక బ్రాహ్మణుడు తనకి కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకున్నాడంటే అతనికి ఆ పాపం అనేది అంటుతుంది. ఒక బ్రాహ్మణుడు ఎంత కావాలో అంతే తీసుకోవాలి, అవసరానికి మించి తీసుకోకూడదు అని చెబుతారనమాట. ప్రభుపాదులు వారు చెబుతారనమాట. మొత్తం భగవంతుడి యొక్క సొత్తే, మనం చూసేదంతా భగవంతుడికి చెందినదే. కాకపోతే మనకి ఏదైతే మన కోటాలో ఉందో దాన్నే మనం తీసుకోవాలి, అంతేగాని ఎక్కువ తీసుకోకూడదు. ముఖ్యంగా ఎవరైతే సంఘంలో వేరే వాళ్ళ మీద ఆధారపడి బతుకుతుంటారో, బ్రాహ్మణులు, సన్యాసులు, వాళ్ళు ఉద్యోగాలు చేయరు. బ్రాహ్మణుడు అంటే ఉద్యోగం చేయరు, సన్యాసి కూడా ఉద్యోగం చేయరు. వాళ్ళు సంఘం మీద ఆధారపడి బతుకుతుంటారు. సంఘం వాళ్ళు ఏదైతే, సొసైటీ వాళ్ళు ఏది ఇస్తే దాన్ని తిని బతుకుతూ ఉంటారు. వాళ్ళు విపరీతమైన విలాసవంతంగా బతకూడదు. ఎప్పుడు విలాసవంతంగా బతికితే అది పాపం అవుతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళ డబ్బు తీసుకొని ఆ డబ్బుతో బతుకుతున్నారు కాబట్టి వీలైనంత విధంగా సాధారణ జీవితాన్ని గడపాలి, ముఖ్యంగా బ్రాహ్మణులు, సన్యాసులు అని చెబుతారన్నమాట. చెప్పగానే ఆ బలి మహారాజు చూస్తారన్నమాట. చూసి ఈ అబ్బాయికి బుద్ధి ఎక్కువగా లేదు, హైటు లేడు, అలాగే బుద్ధి కూడా పెద్దగా లేదు అని అనుకొని చెబుతారన్నమాట. మీరు చెబుతుంది బాగానే ఉందండి, బ్రాహ్మణులు అవసరానికి మించి తీసుకోకూడదని చెప్పి. కానీ ఆ మీరు, నేను కావాలనుకుంటే మీకు ఎంతైనా ఇవ్వగలను. ఒకసారి నా దగ్గర ఆ భిక్షాటన చేసుకున్నాక మీ జీవితంలో ఇంక వేరే చోట భిక్షాటన చేయకూడదు. మీరు కేవలం 3 అడుగులు అడుగుతున్నారు కాబట్టి మీరు పెద్ద తెలివి గల వాళ్ళు కాదు అని చెబుతారనమాట. అనగానే వామన దేవుడు చెబుతారనమాట. వామన దేవుడు చెప్పి, మీరు నాకు 3 లోకాలు ఇస్తానంటున్నారు కావాలంటే, కానీ నాకు అవసరం లేదండి. మీరు ఎంత ఇచ్చినా నాకు అవసరం లేదు. ఎవరైతే 3 అడుగుల దానితోటి తృప్తి పడకపోతే 3 లోకాలు ఇచ్చినా సరే తృప్తి పడడు, ఇంకా ఏదన్నా కావాలి అనే పాకులాడుతూ ఉంటారు. ఈ రోజు మనం భగవద్గీతలో చదువుకున్న శ్లోకం కూడా అదే, దుష్పురేణ అనలేనచ, అది ఎప్పటికీ సంతృప్తి చెందదు. 3 లోకాలు సంపాదించినా సరే ఆ కామం ఉంటే, అరే ఇంకో లోకం ఉంటే బాగుంటుంది
అని దాన్ని కోరుకుంటామే కానీ ఆ ఉన్నదానితోటి సంతృప్తి చెందము. సో కాబట్టి వామన దేవుడు అదే చెబుతున్నారు అనమాట. మీరు ఆ మొత్తం ఇచ్చినా సరే నాకు ఆ ఇంద్రియాలు గనక నా నియంత్రణలో లేకపోతే ఇంకొకటి పోవాలనే కోరుకుంటా కానీ దానితోటి సంతృప్తి చెందను అని చెబుతారనమాట. చెప్పి పృథు మహారాజు అలాగే గయా అనే ఒక మహారాజు వాళ్ళు సప్త ద్వీపాలని పరిపాలించారు, కానీ వాళ్ళలో సంతృప్తి లేదు. సో కాబట్టి మన దగ్గర మనకి విధి ప్రకారం మన కర్మ ప్రకారం ఏదైతే లభించిందో దానితోటి సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. ఈ విధంగా చాలా చక్కగా చెబుతున్నారు అనమాట వామన దేవుడు. మనందరి జీవితాల్లో కూడా వాళ్ళతోటి వీళ్ళతోటి పోల్చుకొని వాళ్ళు అంత సంపాదిస్తున్నారు, మేము ఇంత సంపాదించుకోవాలి, మనం ఎంత సంపాదించుకున్నా సరే మనకంటే ఎవరన్నా కొంచెం ఎక్కువ సంపాదించుతున్నారు అని తెలిసిందంటే వెంటనే మనసులో అసంతృప్తి. సో ఆ విధంగా వాళ్ళతోటి వీళ్ళతోటి పోల్చుకోవాలని అవసరం లేదు. ఎవరి కర్మ వాళ్ళదే. అందరూ వాళ్ళ కర్మతోటి ఈ లోకంలోకి వచ్చారు. కాబట్టి వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోకుండా మనం ధర్మబద్ధంగా ఆ బతుకుతున్నామా లేదా, మన సాధనని రోజు సరిగా చేస్తున్నామా లేదా, 16 మార్లు చేస్తున్నామా లేదా, అలాగే లంచాలు ఇలాంటివి తీసుకోకుండా, అలాగే పాపమంటి పనులు అంటే కోళ్ళ ఫారాలు, లేకపోతే పొగాకు తోటలు, లేకపోతే మాంసాహార దుకాణాలు, లేకపోతే సారాయి దుకాణాలు అవన్నీ నడపకుండా ధర్మబద్ధంగా వ్యవసాయం లేకపోతే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఆ మన సాధనని కాంప్రమైజ్ అవ్వకుండా మన కర్మ ప్రకారం ఎంత వస్తే దాంతో సంతుష్టిగా ఉండాలి. వాళ్ళతోటి వీళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. మనం మాలలు చేసుకోవటం, ప్రభుపాదుల వారిని సంతృప్తి చెందించామా లేదా, సో ఆ విధంగా మన జీవితాన్ని జీవించాలి అని ఈ వామన దేవుడు ఈయనకి చెప్పారనమాట. సంతృప్తి అనేది ఉండాలి అని చెప్పి ఎవరైతే బ్రాహ్మణుడు సంతృప్తిగా ఉండడో ఆయనకి ఆధ్యాత్మిక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎలాగైతే అగ్ని మీద నీళ్లు జల్లుతూ ఉంటే అగ్ని తగ్గుతూ ఉంటుందో అదేవిధంగా అసంతృప్తి అనేది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క శక్తిని తగ్గిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు సంతుష్టితో ఉండాలి అని చెప్పారనమాట. కాబట్టి నాకు కేవలం 3 అడుగులే కావాలి, మీరు ఎక్కువ ఇచ్చినా నాకొద్దు అని చెప్పగానే ఒక్కసారిగా పక్కనే ఉన్న శుక్రాచార్యుడు లేచి నుంచున్నారన్నమాట. లేచి నుంచొని వాళ్ళ శిష్యుడైన బలిమహారాజు దగ్గరికి వెళ్ళారు. బలిమహారాజు దగ్గరికి వెళ్ళి నుంచున్నారు. ఆ సమయంలో బలిమహారాజు చెప్పారన్నమాట ఈ వామన దేవుడికి చెప్పారు, నేను ఒక ద్వీపాన్ని అయినా ఇస్తానని, కానీ 3 అడుగులే కావాలంటున్నాడు. సరే తీసుకో అని చెబుతారన్నమాట. వెంటనే శుక్రాచార్యుడు మాట్లాడటం మొదలు పెడతారనమాట వాళ్ళ శిష్యుడితోటి. చెప్పి, ఓ విరోచన యొక్క పుత్రుడా, మీరు ఈ బ్రహ్మచారి అనుకుంటున్నారు కదా, ఈయన మరుగుజ్జు వ్యక్తి అని అనుకుంటున్నారు, కానీ ఈయన విష్ణుమూర్తి. ఆయన దేవతలకి సహాయం చేయడం కోసం ఇక్కడికి వచ్చారు అని చెప్పి నువ్వు చాలా ప్రమాదకరంలోకి వెళ్తున్నావు. ఆయన గనక 3 అడుగులు ఇచ్చావంటే చాలా ప్రమాదంలో పడిపోతావు. ఆయన ఈ విధంగా ఈ రూపంలో వచ్చి హరి అంటే మొత్తాన్ని తీసుకునేవాడని, హరి రూపంలో వచ్చి నీ యొక్క భూమిని, నీ యొక్క సంపదని, నీ యొక్క శక్తిని, నీ యొక్క సౌందర్యాన్ని, నీ యొక్క యశస్సుని, నీ యొక్క విద్యని మొత్తాన్ని తీసేసుకుంటాడు. అవన్నీ తీసేసి ఇంద్రుడికి ఇస్తారు అని చెబుతారనమాట. అని ఆ విధంగా ఒక్కోసారి భగవంతుడు యస్యాహం అనుగ్రహణామి, ఒక్కోసారి స్పెషల్ మెర్సీ అనమాట. స్పెషల్ మెర్సీ అంటే
ఆయన మన దగ్గర ఉన్నవన్నీ తీసేసుకుంటారు. ఎలాగైతే ప్రభుపాదుల వారి జీవితంలో ఆయన మొత్తం పోయినాయి. ఆయన వ్యాపారం పోయింది, భార్యా బిడ్డలు కూడా గౌరవించడం మానేశారు. అటువంటి ఆ విధంగా ఆ పరిస్థితి ఆయన ప్రచారం చేద్దామని ఝాన్సీలో లీగ్ ఆఫ్ డివోటీస్ పెడితే ఆ మాతాజీ ఆమె మహిళా మండలి కోసం అని తీసేసుకున్నారు. మున్షి వాళ్ళ భార్య లీలావతి మున్షి. అలా మొత్తం అన్ని విధాలుగా. సో అప్పుడు వెళ్ళి ఒక సన్యాసిని అడిగితే ఆయన చెబుతారు, ఇది ఒక్కోసారి భగవంతుడి యొక్క విశేష కృప, స్పెషల్ మెర్సీ. ఆయన విశేష కృపను చూపించారంటే ఒక్కోసారి మొత్తం లాగేసుకుంటారు అని చెబుతారన్నమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారి ఒక శిష్యులు ఉంటారన్నమాట. వాళ్ళ శిష్యులు వాళ్ళ నాన్న వస్తారు జుహు మందిరానికి. వస్తే మాటల్లో ఆయన, నాకు అన్ని చెడు అలవాట్లు పోతున్నాయండి, ఒక ఈ సిగరెట్ మాత్రం మానేయలేకపోతున్నాను అంటారు. ప్రభుపాదుల వారు చెబుతారనమాట, కొంచెం ఇన్నాళ్ళు మీ అబ్బాయి కూడా గుడిలో ఉంటున్నాడు, సిగరెట్ మానేయలేకపోతున్నాం, అట్లా ఎట్లా అంటే, లేదండి ఇది నాకు భగవంతుడి కృప ఉండాలి, భగవంతుడి స్పెషల్ మెరిసి విశేష కృప ఉంటేనే నేను మానేయగలనట్టుంది అంటారు. అప్పుడు ప్రభుపాదుల వారు చెబుతారనమాట, భగవంతుడి యొక్క విశేష కృప అంటే తెలుసా నీకు? తెలియదంటారు. విశేష కృప అంటే నీ ఉద్యోగం పోతుంది, నీ డబ్బులన్నీ పోతాయి, నీ ఇంట్లో వాళ్ళు నేను బయటకు నెట్టేస్తారు, సమాజం అంతా నిన్ను నీచంగా చూస్తుంది, ఇది భగవంతుడి యొక్క విశేష కృప అనగానే కావాలా అంటారనమాట. లేదు లేదండి నేనే మానేస్తాను, భగవంతుడి కృప ఏమొద్దు అని చెబుతాడనమాట. ఆ విధంగా ఆ ఒక్కోసారి భగవంతుడు అన్ని లాగేసుకుంటారు, ఆయన కృప అన్నమాట అది అని ఈ శుక్రాచార్యుడు చెప్పారనమాట. నువ్వు ఆయనకి 3 అడుగులు ఇస్తానన్నావు కదా, ఆయన ఈ 3 అడుగుల్లోనే మొత్తం విశ్వాన్ని ఆక్రమించుకుంటాడు, 2 అడుగుల్లోనే ఆక్రమించుకుంటాడు, 3 అడుగు ఎక్కడి నుండి ఇస్తావు? కాబట్టి నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు అని చెప్పి శుక్రాచార్యుడు చెప్పగానే, ఆ నువ్వు ఆయనకి ఏదైతే వరం దానం ఇస్తానన్నావో దాన్ని నువ్వు పూర్తి చేయలేవు, ఎందుకంటే 2 అడుగుల్లోనే మొత్తం ఆక్రమించుకుంటారు. కాబట్టి నువ్వు ఆడిన మాట తప్పావు కాబట్టి నరకానికి వెళ్ళాల్సి వస్తుంది అని చెబుతారన్నమాట. అని ఆ కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పచ్చు అని చెబుతారన్నమాట. ఎందుకంటే తనకు మాలిన ధర్మం పనికి మాలిన ఎట్లా ఏదో ఉంటుంది మన తెలుగులో కూడా సామెత. ఏదైతే నీ యొక్క జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుందో అటువంటి దానాన్ని చేయకూడదు అని చెప్పి, దానం ఎప్పుడూ సరే 5 భాగాలు చేయాలి. ఒకటి ఒక మనిషి యొక్క యశస్సును పెంచడానికి, ఒకటి ఆయన ఇంద్రియ తృప్తి కోసం, ఇంకొక భాగం ఆయన యొక్క కుటుంబం కోసం, ఒక భాగం ధర్మం కోసం, ఒక భాగం ఆయన ముందు కోసం ఉపయోగించుకోవాలి. ఈ విధంగా చెబుతారనమాట. రూపగోస్వామి కూడా అలా చెబుతారు. మనం సంపాదించిన దాంట్లో 50% భగవంతుడి యొక్క కార్యక్రమాలకు ఉపయోగించాలి, 25% కుటుంబ సభ్యులకి, 25% మన భవిష్యత్తు యొక్క అవసరాల కోసం. కాకపోతే ఇది చాలా కష్టం, 50% దానం ఇవ్వాలంటే భక్తి కార్యక్రమాల కోసం కష్టం అవ్వచ్చు. కాబట్టి కనీసం మనకు వచ్చే ఆదాయంలో 10% భగవంతుడికి కార్యక్రమాల్లో ఉపయోగించడానికి ఉపయోగించాలి. ఆ 10%లో మీరు యాత్రలు కూడా వెళ్ళచ్చు. ఆ 10%లో మీరు భగవంతుడి యొక్క ప్రచార కార్యక్రమాల కోసం దానం ఇవ్వాలి. అప్పుడు మనం ఏదైతే సొమ్ము సంపాదిస్తున్నామో అది కూడా శుద్ధి అవుతుంది. దానం చేయడం ద్వారా మన ఏ సంపాదన అయినా సరే అందులో అశుద్ధి ఉంటుంది, అది దానం చేయడం ద్వారా శుద్ధి పడుతుంది. ఈ విధంగా చెప్పి, నువ్వు ఏదైతే మాట చెప్పావో అది సరే తీసుకో అని చెప్పావు, కానీ ఓం అని చదవలేదు కాబట్టి
నువ్వు వెనక్కి తీసుకోవచ్చు ఆ మాటని. ఓం అని చెబితే వెనక్కి తీసుకోకూడదు, అది చదవలేదు కాబట్టి వెనక్కి తీసుకోవచ్చు. కానీ ఒక్కోసారి అబద్ధం కూడా చెప్పొచ్చు, అట్లా ఏం లేదు మరి ఆ అని చెప్పి ఆయన చెబుతారన్నమాట. ఏ ఏ సందర్భాల్లో మనం అబద్ధాలు చెప్పొచ్చు. ఎవరైనా స్త్రీతోటి ఆ చతురతతో హాస్యంగా మాట్లాడుతూ అప్పుడు అబద్ధం చెప్పొచ్చు. లేకపోతే పెళ్లి సందర్భాల్లో మన తెలుగులో చెబుతారు కదా, 1000 అబద్ధాలు చెప్పైనా సరే ఒక పెళ్లి చేయాలంటారు. అలాగే ఒక్కోసారి జీవనోపాధి కోసం అబద్ధం చెప్పొచ్చు. మీ యొక్క ఆ జీవితం ప్రమాదకరంలో పడింది, ఆ సమయంలో అబద్ధం చెప్పొచ్చు. అలాగే ఒక ఆవుని చంపటానికి, లేకపోతే ఆవుల్ని కాపాడటానికి, బ్రాహ్మణులు కాపాడటానికి అబద్ధం చెప్పొచ్చు. అలాగే ఎవరినైనా శత్రువు యొక్క చేతి నుండి కాపాడటానికి అబద్ధం చెప్పొచ్చు. ఈ విధంగా ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పొచ్చు. మీరు కూడా మీ జీవితం ఇప్పుడు ఆ ఇందులో పడింది, సో కాబట్టి మీరు అబద్ధం చెప్పొచ్చు అని చెబుతారనమాట. మా ఊర్లో కూడా ఒక మాతాజీ ఉన్నారు. వాళ్ళ నాన్నకి ఆ కళ్ళు కనబడవు అన్నమాట. వాళ్ళ అమ్మకి పెళ్లి చేసేటప్పుడు, వాళ్ళ అమ్మా నాన్నలకు పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పలేదు ఈయన కళ్ళు కనబడవని. పెళ్లి చేశారు, పెళ్లి చేసినాక తెలిసింది ఆయనకే కళ్ళు కనబడవని. సో ఆ విధంగా ఆ ఒక్కోసారి పెళ్లిళ్ళలో అబద్ధాలు చెప్పి చేస్తారు. సో అలాగే ఒక్కోసారి మనం భక్తులు ఎక్కడన్నా పెళ్లిళ్ళకి వెళ్తారు, అక్కడ వాళ్ళు భోజనాలు చేయాలి, భోజనాలు చేయమని చెబుతారు, కానీ అందులో ఉల్లిపాయలు చిన్నుల్లిపాయలు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ముందే వెళ్ళి మెనూలో ఏముందో అన్ని చూసి వస్తారు అన్నమాట. చూసి వచ్చి ఎవరన్నా వెళ్ళి ఏ తిన్నావంటే "ఆ, తిన్నాను, ఫలానా ఐటెం బాగుంది", ఇవన్నీ చెబుతారు అన్నమాట. ఒక రకంగా అబద్ధం చెబుతున్నారు, కానీ వాళ్ళ ధర్మాన్ని కాపాడుకోవడానికి చెబుతున్నారు కాబట్టి అటువంటి సార్లు అబద్ధం చెప్పొచ్చు. లేకపోతే ఒక్కోసారి నా ఫ్రెండ్ కదా సినిమాకి రావాలంటారు. ఏ తలనొప్పి ఉందంటే తలనొప్పే కదా, శారీడాన్ వేసుకొని రా వెళ్దాం అంటారు. అదే కనుక మోషన్స్ అవుతున్నాయి, విరోచనాలు అవుతున్నాయి అనుకోండి, అప్పుడు రమ్మనలేరు. విరోచనాలా, సరే సరే అంటారు. ఒక రకంగా అబద్ధం చెబుతున్నాం విరోచనాలు అవుతున్నాయి అని, కానీ ఇటువంటి సందర్భాల్లో చెప్పొచ్చు అది. ఎందుకంటే మనల్ని, మన భక్తిని కాపాడుకోవడానికి చెబుతున్నాం కాబట్టి. సో ఆ విధంగా ఈ శుక్రాచార్యుడు బలిమహారాజుకు చెప్పారన్నమాట. నువ్వు నీ జీవితం ఆ విపత్కర పరిస్థితులు ఇవి, ప్రమాదంలో ఉంది కాబట్టి నువ్వు ఆడిన మాటను వెనక్కి తీసుకో. ఆయనకి 3 అడుగులు ఇస్తానని చెప్పావు, ఇవ్వనని చెప్పు అని శుక్రాచార్యుడు బలిమహారాజుకి సలహా ఇచ్చారన్నమాట. అప్పుడు బలిమహారాజు ఏమి చేశారు, శుక్రాచార్యుల మాట విన్నారా, లేకపోతే ఆయన మాటను పక్కన పెట్టి దానం చేశాడా, ఇవి వచ్చే వారం చూద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణాం ప్రభుజీ. ఒక క్వశ్చన్ ప్రభుజీ. చెప్పండి. మనకి అంటే మన ఏదైనా సంపాదనకు 10% దానం చేయాలంటే 10% అంటే ఎంత ప్రభుజీ? 100 రూపాయల్లో 10 రూపాయలు. ఓకే. ఎవరికన్నా 10,000 జీతం అనుకోండి, వాళ్ళు 1000 రూపాయలు భక్తి కోసం దానం చేయాలి. అంటే కేవలం 1000 రూపాయలు అనే కాదు, ఆ 1000 రూపాయల్లో మీరు యాత్రలకు కూడా వెళ్ళొచ్చు. ఆ 1000 రూపాయల్లో మీ ఇంట్లో ఎప్పుడన్నా కార్తీక మాసంలో భక్తుల్ని ఇంటికి పిలిచి అన్నం పెట్టారు, అది కూడా అందులోనే యాడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ప్లస్ ఎక్కడన్నా రథయాత్ర అయితే దానం ఇచ్చారు,
జన్మాష్టమి అయితే దానం ఇచ్చారు, ఏదో గుడికి దానం ఇచ్చారు, ఇవన్నీ కలిపి 10% ఉండాలి. మీ అంటే యాత్రలో తక్కువ 10% ఉండాలి బ్రో. తక్కువలో తక్కువ 10%. అవును, ఇంకా ఎక్కువ ఇస్తే తప్పలేదు. ఓకే. ఉమ్. రూపగోస్వామి అయితే 50% అని చెప్పారు, కానీ అది మన వల్ల కాదు అంత త్యాగం చేయాలంటే. చేసే వాళ్ళు ఉన్నారు, కానీ అందరి వల్ల కాదు అది. 50% అంటే సగం అన్నట్టుగా బ్రో. సగం అన్నట్టు. ఓకే. ఆయన ఇచ్చారు, రూపగోస్వామి ఎంత అయితే సంపాదించారో 12 పడవల బంగారం ఉంది, సగాన్ని ఆయన భక్తికి ఖర్చు పెట్టారు. 25% వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చారు. 25% ముందు ముందు ఏమన్నా అత్యవసర పరిస్థితులు వస్తాయి దానికోసం అని చెప్పి దాచిపెట్టారు. ఓకే. వామన దేవుడు గర్భంలోకి వెళ్ళినప్పుడు, అదితి గర్భంలోకి వెళ్ళినప్పుడు ఒక దేవత వచ్చి పూజిస్తారు, ప్రార్థన చేస్తారు. ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు. భగవంతుడి మెడలో ఒక మణి ఉంది. ఏం మణి అది? కౌస్తుభం. కౌస్తుభమణి. అలాగే ఆయన ఛాతి మీద ఒక మార్క్ ఉంది. ఏ మార్క్ అది? శ్రీవత్సం. ఏ రోజు పుట్టారు వామన దేవుడు? వామన ద్వాదశి. ద్వాదశి రోజు పుట్టారు. వామనుడికి భిక్ష ఎత్తుకోవటానికి ఒక ఇది కావాలి, బొచ్చే కావాలి కదా, అది ఎవరిచ్చారు? పార్వతీ మాతాజీ. కుబేరుడు ఇచ్చారు. పార్వతీదేవి భిక్ష పాత్రలో మొదటి భిక్షం వేశారు. ఆయనకి గాయత్రి మంత్రం ఎవరు చెప్పారు? సూర్యుడు చెప్పారు. మెడలో జందెం ఎవరు వేశారు? బృహస్పతి వేశారు. వామన దేవుడు చెబుతారు అనమాట, ఒకళ్ళకి భయపడి విష్ణుమూర్తి ఆయన యొక్క హృదయంలో దాక్కున్నారని. ఎవరికి భయపడి? హిరణ్యకశిపుడికి భయపడి ఆయన శ్వాసలో, ఆయన ఒంట్లోకి వెళ్ళి ఆయన హృదయంలో దాక్కున్నారని చెబుతారు. భగవంతుడు లేరు, అసలు ఎవరు లేరు, మొత్తం శూన్యమే ఉందనేది ఏ మతం వాళ్ళు? శూన్యవాదులు. వాళ్ళు ఏ మతం? జైన మతం. బౌద్ధ మతం. బౌద్ధ మతం. బౌద్ధ మతం వాళ్ళు శూన్యం అని చెబుతారు అంతా. బలి మహారాజు వాళ్ళ నాన్న ఏమి దానం ఇచ్చారు? విరోచనుడు. ప్రహ్లాద్. దేవతలు మారువేషంలో వస్తారు, బ్రాహ్మణుల రూపంలో వస్తే విరోచనని అడుగుతారు అనమాట, నీ జీవితం కావాలని. ఆయన ప్రాణాలను అర్పిస్తారు. సో ఈరోజు క్లాసు సంతుష్టి గురించి చెబుతుంది అన్నమాట. మనం అందరం కూడా సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. సరే, అయితే ఇక్కడ ఆపేద్దాం, వచ్చే వారం చూద్దాం.